నేను 10 ఏళ్ళు ఫీల్డ్లో లేను. సమైక్య రాష్ట్రం వచ్చినాక ఒక టర్ము ఎమ్మెల్యే లేను, ఒక టర్ము గెలిచినాం. కానీ ఆ 2-3 ఏళ్ళు కరోనాకే వీకింది అంతే కదా. అయినా గవర్నమెంట్ కూడా లేదు. నేను వచ్చి వీకెండ్ కూడా ఏం లేకుండా అప్పుడు వచ్చి అర్థమైంది కదా. ఆ 10 ఏళ్ళు ఆ ప్రభుత్వం ఉండే ఆ మిషన్ భద్రత తెచ్చిరు, సత్యనాథ్ పట్టించారు. సంగారెడ్డి స్కీమ్ అంతా ఖరాబ్ చేసి పట్టించారు. నాకు వాటర్ సంగారెడ్డి పబ్లిక్ వాటర్ ప్యూర్ వైట్ ఉండాలి, ఫిల్టర్ కావాలి, ఎర్ర నీళ్లు రావద్దు. అది నువ్వు అట్లా చేస్తా. నేను ఎందుకని అలర్ట్ చేస్తున్నా అంటే నేను నా అంత అర్ధరాత్రి కూడా నేను చెక్ చేస్తాను. నువ్వు ఉన్నప్పుడు నేను చెక్ చేసినప్పుడు ఏది ఫిల్టర్ మీద సంగారెడ్డి ప్రజల కోసము 1 ఇయర్ డీజిల్ మీద 1 ఇయర్ నెలకెంత 6 లక్షల డీజిల్ అంటే ఎంత అవుతుంది మొత్తం 1 ఇయర్కి? 70 లక్షల పిల్లలకు ఒక మంచి బిల్ల వస్తుంది. సరే అయిపోయింది. ఇక ఇప్పుడు నేను అడిగిన దానికి జవాబు చెప్పండి. మెయింటెనెన్స్ ఎప్పుడు 2 రివ్యూ ఉంది కదా. రివ్యూల రోజు డిసిషన్ తోటి రావాలి నా దగ్గరికి. ఇక ఓకే, మళ్ళీ అంత కాదని అనుకుంటే మీరు శనివారం రోజు డిసైడ్ తోటి నా దగ్గర రావాలి. తర్వాత నేను మళ్ళీ కలెక్టర్ గారితో జాయింట్ కలెక్టర్ కూర్చోబెట్టి మిమ్మల్ని తీసుకోపోయి మళ్ళీ ఈయన రివ్యూ చేస్తా. మేడం రిక్వెస్ట్ చేస్తాం, మేడం రెండింటికి ఈయన కూర్చొని మళ్ళీ రివ్యూ చేస్తాం. ఈ 2 రోజులల్లో నువ్వు ఇప్పుడు లేటెస్ట్ ఫిల్టర్ చేయడానికి ఇక్కడ ఏమేమి రిపేర్లు ఉన్నాయి, ఏం చేయాలి, పర్మనెంట్గా మెయింటెనెన్స్ ఎట్లా చేయాలి. మెయింటెనెన్స్ ఇప్పుడున్న మున్సిపల్లోనే కాదు, ఈ ప్రైవేట్ మనుషులను పెట్టి కూడా నువ్వు చేయించుకోవాలి. వీళ్ళు ఉంటారు. నేను మళ్ళీ కలెక్టర్ గారికి జేసీ గారికి చెప్తా. మళ్ళీ మనం రిక్వెస్ట్ చేస్తే ఇక్కడ కూర్చుందాము. కూర్చొని వాళ్ళు కూడా చూస్తే క్లారిటీ వస్తుంది. ఈ డిసిషన్ తీసుకుందాం. ఓకే.